ఈ మధ్య అందరూ వెస్టర్న్ బీటీఎస్ అంటున్నారు, కానీ మన ఇండియన్ కల్చరల్ మ్యూజిక్లో ఎంత మ్యాజిక్ ఉందో ఈ సాంగ్ వింటుంటే అర్థమవుతుంది. ఫోక్ సాంగ్స్ని ఇంత మంచిగా కంపోజ్ చేసి యూత్కి కనెక్ట్ చేసే లిరిక్స్ ఈ సాంగ్లో ఉన్నాయి. ఒక అమ్మాయి వెనక తిరగడం ఈజీయే, కానీ అదే అమ్మాయి ముందరికి వెళ్ళి మాట్లాడాలంటేనే ఎక్కడ లేని భయం, వణుకు వస్తాయి. అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేయడం కూడా ఈజీనే, కానీ అదే అమ్మాయికి నువ్వే నా ప్రాణం అని చెప్పడం చాలా కష్టం. ప్రేమించడం, ప్రేమలో పడడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమని చెప్పడమే చాలా కష్టం. ఈ పాటలో హీరోది కూడా సేమ్ ప్రాబ్లం. అదే సిచ్యుయేషన్కి సెట్ అయ్యేలాగా కాసర్ల శ్యామ్ గారు చాలా బాగా రాశారు ఈ సాంగ్ లిరిక్స్. బేసిక్గా చెప్పాలంటే అమ్మాయి కళ్ళు చాలా డేంజర్. తనని లవ్ చేసే అబ్బాయికైతే ఆ అమ్మాయి ఒక్క చూపు చాలు రోజంతా నిద్ర లేకుండా చేయడానికి. ఇలాంటి మీనింగ్నే కన్వే చేసుకుంటూ లిరిక్స్ ఉంటాయి. జనరల్గా మనం వినే సాంగ్స్లో అయితే నా గుండె చిల్లుపడింది నీ చూపు వల్ల ఇట్లా సింపుల్గా రాయొచ్చు, కానీ శ్యామ్ గారు ఒక ప్యూర్ విలేజ్ ఫోక్ సాంగ్ ఫీల్ తెప్పించారు. పల్లేరికాయ చెట్టు చుట్టూ ముళ్ళుంటాయి, ఆ ముళ్ళుల్లో చిక్కుకున్న చేపలాగా ఆగమైతున్నాను అని మంచి పల్లె ఫ్లేవర్ వినిపించింది. ఈ ఒక్కలైనే కాదు ఈ సాంగ్లో, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ సాంగ్లో. ఇంతకంటే బ్యూటిఫుల్గా ఏం మాట్లాడగలమండి అమ్మాయి చేతుల గురించి. అమ్మాయి కోసం అబ్బాయిలు ఏమన్నా చేస్తామని, అమ్మాయి అందమైన చేతుల గురించి రెండూ కలిపి చెప్పగలగడం అంటే అది శ్యామ్ గారికే పాసిబుల్ ఏమో. అందం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది స్మైల్. ఆ స్మైల్ గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? బటర్ఫ్లై కంటే బ్యూటిఫుల్, కలర్ఫుల్ ఇంకేమన్నా ఉంటుందా అండి? అలాంటి బటర్ఫ్లై కంటే బెస్ట్ కంపారిజన్ ఏముంటుంది చెప్పండి? నెక్స్ట్ లిరిక్ ఇంత అందంతో నువ్వు నన్ను లవ్లో పడేశావు అని ఉంటుంది. లిరిక్స్కి మించేలాగా విజువల్స్ కూడా ఉంటాయి. మీరు వీడియో సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం సాంగ్లో కొన్ని చైల్డ్హుడ్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే ఒక పార్ట్ సరిపోదు. ఇంకో హాఫ్ ఆఫ్ ద సాంగ్ గురించి కూడా కావాలి అంటే కమెంట్ చేయండి.